హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. కంప్యూటర్ మెమోరీస్ ప్రతి ఎగ్జామినేషన్లో దీనిపైన ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ గ్యారంటీగా ఉంటాయి. అది ఏ ఎగ్జామినేషన్ అయినా కానివ్వండి, ఏ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ కానివ్వండి, చెక్ చేసుకోండి. కంప్యూటర్ ఫండమెంటల్స్లో కంప్యూటర్ మెమోరీస్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. పబ్లిక్ సర్వీస్ కమిషనా, ఈవెన్ యూపీఎస్సీయా, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్సా, నేషనల్ వైడ్ టాప్ ఎంట్రన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా కంప్యూటర్ ఫండమెంటల్స్ ఓరియంటెడ్ సిలబస్ని ఇంక్లూడ్ చేశారు. యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్స్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్లో కంప్యూటర్ మెమోరీస్ పైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. మన సిలబస్ నెట్, సెట్, ఆర్సెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి ఒకసారి మీ సిలబస్ని చూస్తే అందులో కూడా కంప్యూటర్ ఫండమెంటల్స్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దానిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ప్రీవియస్గా వస్తాయి కూడా, కంటిన్యూస్గా దీనిపైన క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. సో మనం ఏ రకంగా మన బ్రెయిన్లో కొంత డేటాని, ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటామో, ఇన్ ద సేమ్ మేనర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని మనం ఆలోచించి మంచి డెసిషన్ తీసుకుంటామో, సిమిలర్గానే కంప్యూటర్ కూడా తన డేటాని స్టోర్ చేయడం కోసం కంప్యూటర్ మెమొరీస్ యూస్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ తన డేటాని ప్రాసెస్ చేయడం కోసం కూడా కంప్యూటర్ మెమొరీస్ని యూస్ చేస్తుంది. సో ఇక్కడ కంప్యూటర్ మెమొరీస్ అన్నది టూ టైప్స్గా క్లాసిఫై అయి ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి ప్రైమరీ మెమొరీ, ఒకటి సెకండరీ మెమొరీ. ప్రైమరీ మెమొరీ అంటే మెయిన్ మెమొరీ అన్నమాట. ఈ ప్రైమరీ మెమొరీలో రెండు ఇంపార్టెంట్ మెమొరీస్ చాలా ఇంపార్టెంట్. అదే ర్యామ్, రామ్. చూడండి, సిస్టంలో ర్యామ్ ఈ రకంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు చాలాసార్లు మీ సిస్టమ్ స్లోగా ఉంటే ర్యామ్ ఇంక్రీజ్ చేయండి అని ఖచ్చితంగా ఏదో ఒక కంప్యూటర్ టెక్నీషియన్ చెప్పింటాడు. మీ మొబైల్స్లో ఉన్నప్పటికి కూడా సో అందులో కూడా ర్యామ్ ఇంక్రీజ్ చేసుకుని అని చెప్పింటారు. అంటే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ యొక్క ప్రాసెసింగ్ కోసం ర్యామ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే కంప్యూటర్ ఫండమెంటల్స్లో ఈ మెమోరీస్ ఓరియంటెడ్ కాన్సెప్ట్లో ర్యామ్, రామ్ గురించి మనము ఒక బ్రీఫ్ డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను, గ్యారంటీ క్వశ్చన్. అయితే ర్యామ్ అన్నది, రామ్ అన్నది కేవలం కంప్యూటర్స్లోనే ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అది ర్యామ్ కానివ్వండి, రామ్ కానివ్వండి. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రీడ్ ఓన్లీ మెమొరీ. ర్యామ్ అంటే ఏంటి చూడండి, ర్యామ్ అంటే ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యామ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు కంప్లీట్గా కంప్యూటర్ మెమొరీ యొక్క కాన్సెప్ట్ని అబ్జర్వ్ చేస్తే కంప్యూటర్ మెమొరీ ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ ప్రైమరీ మెమొరీ, దాన్నే మెయిన్ మెమొరీ అంటాము. ఇంకొకటి సెకండరీ మెమొరీ అన్నమాట. అంటే మన హార్డ్ డిస్క్ డ్రైవ్, సాలిడ్ స్టేట్ డ్రైవ్, దాన్ని ఏమంటామంటే మనం సెకండరీ మెమొరీ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే ప్రైమరీ మెమొరీలో ర్యామ్, రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఒక సింపుల్ డిఫరెన్షియేషన్, ర్యామ్కి రామ్కి మధ్య ఒక సింపుల్ డిఫరెన్షియేషన్ చెప్పాలి అంటే ర్యామ్ అన్నది వొలటైల్. ర్యామ్ అన్నది వొలటైల్, గుర్తుపెట్టుకోండి అమ్మా. ర్యామ్ అన్నది వొలటైల్. ర్యామ్ అన్నది ఫాస్ట్. ర్యామ్ అన్నది వొలటైల్, ర్యామ్ అన్నది ఫాస్ట్, ర్యామ్ అన్నది టెంపరరీ. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. వొలటైల్, ఫాస్ట్, టెంపరరీ. ర్యామ్ అన్నది వొలటైల్, ఫాస్ట్, టెంపరరీ. అయితే రామ్ అన్నది నాన్ వొలటైల్, స్లో, పర్మనెంట్. చాలా సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ర్యామ్ అన్నది వొలటైల్, ఫాస్ట్, టెంపరరీ. రామ్ అన్నది నాన్ వొలటైల్, స్లో, పర్మనెంట్. సో ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీని యొక్క ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ ఒకసారి నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ర్యామ్లో ఒక ఇన్స్ట్రక్షన్ వెళ్ళిన తర్వాత పవర్ ఆఫ్ అయిపోతే ఆ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ పవర్ ఆన్ చేసిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ ఉండదు. అయితే రామ్లో ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోయిందా, ఈవెన్ పవర్ ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఇన్స్ట్రక్షన్ దాని మెమొరీలో సేవ్ అయిపోతుంది. ఆ ఆపరేషన్ అయ్యేంత వరకు ఆ ఇన్స్ట్రక్షన్ అలాగే ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే చాలామంది స్టూడెంట్స్ ఇది అర్థం కాక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మళ్ళీ నేను దీని ఒక క్లారిఫికేషన్ ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. క్లారిఫికేషన్ ఇవ్వకముందు ర్యామ్ అంటే వొలటైల్, ఫాస్ట్, టెంపరరీ. రామ్ అంటే నాన్ వొలటైల్, స్లో, పర్మనెంట్. చూడండి, దీని యొక్క డిఫరెన్స్ చేయడం కోసం, దీని యొక్క డిఫరెన్స్ చెప్పడం కోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. రెండు వాషింగ్ మిషన్స్ తీసుకున్నాను. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను. అదేం చెప్పాను అంటే
ఈ ర్యామ్ అన్నది రామ్ అన్నది ర్యాండమ్ యాక్సెస్ మెమోరియా, రీడ్ ఓన్లీ మెమోరియా, కేవలం కంప్యూటర్లో ల్యాప్టాప్స్లో కాకుండా టీవీస్లో కూడా ఉంటుంది, మొబైల్ ఫోన్స్లో కూడా ఉంటుంది, ఈ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో కూడా ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డ్స్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. అయితే ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను చూడండి. నేనేం చెప్పాను ఇందాక, ర్యామ్ ఒక్కసారి మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ చేస్తుంది, స్పీడ్గా ప్రాసెస్ చేస్తుంది, కానీ ఒక్కసారి పవర్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ని సేవ్ చేసుకోదు. అయితే రామ్ రీడ్ ఓన్లీ మెమొరీలో ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ పవర్ ఆఫ్ అయిపోయినా కూడా ఆ ఇన్స్ట్రక్షన్ తన మైండ్లో సేవ్ చేసుకు పెట్టుకుంటుంది అన్నమాట. సో ఇది అన్నమాట రామ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వెరీ సింపుల్. నేను 2 వాషింగ్ మిషన్స్ తీసుకున్నాను. ఒక వాషింగ్ మిషన్లో ర్యామ్ ఉంది, ఇంకొక వాషింగ్ మిషన్లో రామ్ ఉంది. అయితే నేను 60 మినిట్స్ ఇందులో కొన్ని బట్టలు వేసి 60 మినిట్స్ యొక్క ఆపరేషన్ని సెట్ చేసి 1 అవర్ ఈ బట్టలన్నీ అది వాష్ చేసే రకంగా అది 60 మినిట్స్ యొక్క ఆపరేషన్ సెట్ చేశాను. ఎందులో వాషింగ్ మిషన్ కంటైనింగ్ ర్యామ్, ఇందులో కూడా 60 మినిట్స్ ఆపరేషన్ సెట్ చేశాను, ఇందులో కూడా బట్టలు వేశాను. ఎందులో వాషింగ్ మిషన్ కంటైనింగ్ రామ్. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఎగ్జాక్ట్గా ఈ 2 ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. ఒకేసారి స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా 58 మినిట్స్ దగ్గర ఈ 58 మినిట్స్ రీచ్ అయిన తర్వాత పవర్ ఆఫ్ అయిపోయింది. నేను దీనికన్నా ముందు ఏం చెప్పాను, ర్యామ్లో మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది సేవ్ చేసుకోదు, వెంటనే డిలీట్ అయిపోతుంది. కానీ రామ్లో మనం ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది డిలీట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. పవర్ ఆఫ్ అయిపోయినా అది కంప్లీట్ చేసేంత వరకు అలాగే ఉంటుంది. ఇప్పుడు పవర్ వచ్చేసింది. సో 60 మినిట్స్ ఆపరేషన్ పెట్టాను, 58 మినిట్స్ దగ్గర 2 పవర్ ఆఫ్ అయిపోయాయి. సో 58 మినిట్స్ తర్వాత పవర్ ఆన్ అయింది. అయితే ఇది మళ్ళీ 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ 60 మినిట్స్ పవర్ ఆఫ్ అయిపోయింది కాబట్టి అది సేవ్ చేసుకోలేదు, మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తుంది. అయితే ఇది 58 మినిట్స్ దగ్గర ఎగ్జాక్ట్గా ఆగిపోయింది కాబట్టి అందులో ఇన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ కాలేదు, సేవ్ చేసుకునింది కాబట్టి అది ఎగ్జాక్ట్గా ఎక్కడి నుండి ఆగిందో అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. అంటే 58 మినిట్స్ 1 సెకండ్ నుండి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యామ్, రామ్. ర్యామ్ అన్నది వొలటైల్, కాస్ట్లీ, ఫాస్ట్, కానీ టెంపరరీ. డేటానే స్టోర్ చేసుకోలేదు, డేటాని ఇన్స్ట్రక్షన్ తీసుకున్న తర్వాత పవర్ ఆఫ్ అయిపోతే అది ఎగిరిపోతుంది. అయితే ఇది ర్యామ్తో కంపేర్ చేసుకుంటే లెస్ కాస్ట్లీ, ర్యామ్తో కంపేర్ చేసుకుంటే లెస్ స్పీడ్, కానీ పర్మనెంట్. సో మనం ఒక్కసారి మొబైల్ ఫోన్ ఆన్ చేసిన వెంటనే ఒక లోగో కనిపిస్తుంది, అది యాపిల్ లోగోనా, శాంసంగ్ లోగోనా, ఇంకా వేరే కంపెనీ లోగో, ఆ లోగో కూడా మనకు రామ్లోనే సేవ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇటువంటి ఎన్నో కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు. అయితే ఈ ర్యామ్ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్గా మనం స్టాటిక్ ర్యాము, డైనమిక్ ర్యాము, క్యాచీ ర్యాము, వర్చువల్ ర్యాము, ఇటువంటి ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రామ్లో ప్రోగ్రామబుల్ ఎరేజబుల్ రామ్ కానివ్వండి, ప్రోగ్రామబుల్ రామ్ కానివ్వండి, ఎరేజబుల్ రామ్ కానివ్వండి, ఇటువంటి ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి. దీనిపైన కంటిన్యూస్గా ఎగ్జామినేషన్స్లో చాలా క్వశ్చన్స్ అడిగారు. సో వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ 2 కాన్సెప్ట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కంప్యూటర్ మెమరీస్లో వస్తాయన్నమాట. సో ర్యామ్ అన్నది ఫర్దర్గా స్టాటిక్ ర్యాము, డైనమిక్ ర్యాము. సో ఇది సేమ్ మేనర్ రామ్ అన్నది నాన్ వొలటైల్, ఇది ఫర్దర్గా క్లాసిఫై అయి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రోగ్రామబుల్, ఎరేజబుల్, ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్, ప్రోగ్రామబుల్ ర్యామ్ కానివ్వండి, ఇదంతా సెకండరీ మెమరీ, అంటే ఎక్స్టెన్సిబుల్ మెమరీ అనమాట. అంటే ఇందులో హార్డ్ డిస్క్ డ్రైవ్, సాలిడ్ స్టేట్ డ్రైవ్, సిడి, ఫ్లాపీ డిస్క్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో మెయిన్ మెమొరీ ఏంటంటే, కంప్యూటర్ యొక్క మెయిన్ మెమొరీ ఏంటంటే ఇదే. సో ఈ ప్రైమరీ మెమొరీయే మెయిన్ మెమొరీ మై డియర్ ఫ్రెండ్స్. అందులో ర్యామ్ అన్నది వొలటైల్, ఫాస్ట్, టెంపరరీ. ఒక్కసారి పవర్ ఆఫ్ అయిపోయిందా ఇన్స్ట్రక్షన్స్ ఏం సేవ్ చేసుకోలేదు, కానీ స్పీడ్ ప్రాసెస్ చేస్తుంది. స్పీడర్ దాన్ రామ్, కాస్ట్లియర్ దాన్ రామ్. కానీ రామ్ అన్నది నాన్ వొలటైల్, స్లో. ర్యామ్ని కంపేర్ చేసుకుంటే స్లో, కానీ పర్మనెంట్గా సేవ్ చేసుకుంటుంది డేటా. ఇన్స్ట్రక్షన్స్ ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు అది వదలదు మై డియర్ ఫ్రెండ్స్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ బోత్ కాన్సెప్ట్స్, కంప్యూటర్ మెమోరీస్, ర్యామ్ as well as ROM under primary memory. Very important concept amma. Thank you very much for your valuable time in watching this video. మనము June 20th ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. డిసెంబర్ నెట్ని టార్గెట్ చేసుకుని రాబోతున్న ఏపీ సెట్, తెలంగాణ సెట్ ఇంకా పడలేదు, కానీ ఖచ్చితంగా పడుతుంది కదా, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పడుతుంది. అయితే ఈ ఎగ్జామినేషన్స్ని బేస్ చేసుకొని, ఆర్సెట్ ఎగ్జామినేషన్ని బేస్ చేసుకొని, యాజ్ వెల్ యాజ్
మన ఫ్యూచర్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్ని బేస్ చేసుకుని ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఈసారి నెట్ జూన్ 2023 ఎగ్జామినేషన్ అబ్జర్వ్ చేయండి, 33 రోజులు టైం ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, హడావిడి చేసి నేర్చుకుంటే అయ్యేది మ్యాగీ. ప్రాపర్ ప్లానింగ్ ద్వారా, ప్రాపర్ ప్రిపరేషన్ ద్వారా, ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ద్వారా మనము చేసుకుంటేనే మనకు ఒక మంచి బిర్యానీ తయారవుతుంది. దట్ వుడ్ బి వెరీ యూస్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే నేనేం చెప్తున్నానంటే హడావిడిగా కాకుండా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. ఈ కాన్సెప్ట్స్ మీద ఫుల్ వండర్ఫుల్ స్కోరింగ్ కాన్సెప్ట్స్ అండి, దీన్ని మిస్ చేసుకోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. యాజ్ వెల్ యాజ్ దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.